నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ స్వీట్ పొటాటోతో పరోటా. ఈ రెసిపీ కోసం నేనైతే వైట్ స్వీట్ పొటాటో తీసుకుంటున్నాను. కుక్కర్లో వీటిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొన్ని వాటర్ వేసి 2 విజిల్స్ రానిచ్చి వాటిని జల్లిబుట్టలోకి మార్చుకొని చల్లారనివ్వాలి. మరొక పక్క కట్టర్లో మీడియం సైజు 2 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక పక్క కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మనం క్రష్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ని తీసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. చల్లారిపోయిన స్వీట్ పొటాటోని స్కిన్ అంతా పీల్ తీసి క్రషర్తో మంచిగా ఒత్తుకోవాలి. పేస్ట్ లాగా అయిపోవాలి. ఇలా పేస్ట్ అయిన స్వీట్ పొటాటోని మనం ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా రావాలి ఆనియన్స్ పొటాటో మంచిగా మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి 2 మినిట్స్ వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. చిన్న చిన్న పొటాటో పీసెస్ ఏమైనా ఉంటే వాటిని గరిటెతో స్మాష్ చేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని చల్లారనిచ్చుకోవాలి. ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న రోటీ పిండిని చిన్న చిన్న బాల్స్గా సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క బాల్ని తీసుకొని కొంచెం ఒత్తుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటో ఉండని ఇందులో ఉంచాలి. మనం రోటీని ఎలా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. బట్ ఇది పరోటా కాబట్టి కొంచెం మందంగా ఒత్తుకోవాలా. ఇలా ఒత్తుకున్న పరోటాని పెనం మీద కొంచెం ఆయిల్ తీసుకొని 2 పక్కల ఈవెన్గా కాల్చుకోవాలి. ఈ పరోటాలని మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవటం వల్ల పరోటాలు మంచిగా పొంగుతాయి, టేస్టీగా ఉంటాయి. తినేటప్పుడు మనకి 2 వేళ్లతోనే తుంచుకొని తినే అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా అయిపోయే స్వీట్ పొటాటో పరోటా రెడీ. స్వీట్ పొటాటోని చాలామంది బాయిల్ చేసుకొని తింటారు, గీతో కుక్ చేసుకొని తింటారు, ఫ్రై చేసుకుంటారు, కర్రీ చేసుకుంటారు, ఇగురు చేసుకుంటారు. బట్ ఇలా పరోటా కూడా ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరందరూ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.